Hi my dear sisters and brothers, welcome to our channel On My Way Best Ones. రోజంతా మనం చాలా ప్రొడక్టివ్గా వర్క్ చేయాలనుకుంటాం. ప్రొడక్టివ్గా వర్క్ చేయడం అంటే మనం ఒక డేని పర్ఫెక్ట్గా ఆర్డర్లో కంప్లీట్ చేసిన ఫీలింగ్ అనేది మనకి కలగడం. కానీ మనకున్న లేజీ వలన పోస్ట్ పోన్ చేయడం వలన కొన్ని పనులని ఎప్పటికీ వాయిదా వేస్తూ ఉంటాం. ఇంకొన్ని ఇంపార్టెంట్ పనులను కూడా మనం మిస్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అనేది కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం. ఇంకొన్నిసార్లు ఏదో టెన్షన్ వలన ప్రెజర్ వలన చేయాల్సిన పనులన్నీ చేయకుండా ఉండటం వల్ల ఇంకొంచెం మనం డిస్కరేజ్గా ఫీల్ అవ్వడం, అందరిలాగా నేను ఎందుకు వర్క్ చేయలేకపోతున్నా అని బాధపడడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి మైక్రో హ్యాబిట్స్ అనే బుక్, ఈ బుక్లో ప్రొడక్టివ్గా ఒక రోజుని ఎలా లీడ్ చేయాలి అనే దానికి ఒక 15 హ్యాబిట్స్ అనేవి ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్, రివ్యూ యువర్ గోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు రోజు మొత్తంలో ఏ పనులు చేయాలనుకుంటున్నారో వాటిని ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా పేపర్లో రాసుకొని మీకు కనిపించే ప్లేస్లో పేస్ట్ చేయండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, రాయడం ఎందుకు, నాకు ఏమైనా మెమరీ లాసా, నాకు అన్నీ గుర్తుంటాయని. కానీ ఏదో ఒక వర్క్ మిస్ చేస్తూ బాధపడుతూ ఉంటారు. నాకు తెలిసి అన్ని పనుల్ని మిస్ అవ్వకుండా చేయడానికి పేపర్ మీద పెన్ పెట్టి రాసే వాళ్ళే నిజమైన ఇంటెలిజెన్స్. సపోజ్ ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్, గ్యాస్ స్టవ్ క్లీనింగ్, కిడ్స్ హోంవర్క్ ఇలా రాసి పెట్టుకున్నాను. ఇక సెకండ్ వన్, డ్రింక్ ఏ లార్జ్ గ్లాస్ ఆఫ్ వాటర్. సో చాలా వరకు మనకి వర్క్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు, వాటిని చేయాలనిపించినప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ కనుక తాగినట్లయితే మనకి ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుంది. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఎనర్జీ అనేది ప్రాణాయామ చేయడం వల్ల లేదా సన్లైట్ నుండి మాత్రమే వస్తుంది అనుకుంటూ ఉంటారు. కానీ వాటర్ తాగడం వల్ల కూడా మనలో ఒక ప్రాణశక్తి అనేది జనరేట్ అవుతుంది. మనం కాన్సన్ట్రేషన్ పెట్టి పనులు చేయడానికి, యాక్టివ్గా రోజంతా ఉండటానికి చాలా హెల్ప్ అవుతుంది. లేదంటే ఇలా పక్కన ఒక బాటిల్ పెట్టుకొని అప్పుడప్పుడు సిప్ చేస్తూ తాగుతూ ఉండండి. లేదంటే ఇంకా హాట్ వాటర్ తాగాలనుకునే వాళ్ళు హాట్ వాటర్ అయినా తాగొచ్చు, లెమన్ కూడా చేసుకొని మనం తాగొచ్చు. ఇక థర్డ్ వన్, రివార్డ్ యువర్ సెల్ఫ్. డే అంతా వర్క్ చేస్తూనే ఉంటే మనకి బోరింగ్గా అనిపిస్తుంది, ఎప్పుడు పనేనా అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఒక పనికి ఇంకొక పనికి బ్రేక్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఒక సాంగ్ వినడము లేదా ఒక కప్పు కాఫీ తాగడము, ఈ విధంగా మనం బ్రేక్ అనేది తీసుకున్నట్లయితే మనం నెక్స్ట్ పనిని డల్గా కాకుండా కాన్సన్ట్రేషన్తో పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ప్రయారిటైజ్ టాస్క్స్. ఇప్పుడు మనం టు డూ లిస్ట్ అనేది రాసుకున్నాం, ఒక దగ్గర పేస్ట్ చేసుకున్నాం. కానీ వర్క్ చేస్తున్నప్పుడు ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని తెలియక సగం చేస్తాము, సగం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాము. సో అలా కాకుండా అన్ని పనులు, ఇంపార్టెంట్ పనుని ముందు చేయాలి అంటే మనం ఒక ప్రయారిటీస్ లిస్ట్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ అర్జెంట్ వర్క్స్, ఇంపార్టెంట్ వర్క్స్, అన్ఇంపార్టెంట్ వర్క్స్ అండ్ ఇంపార్టెంటే కానీ టైం బౌండ్ కానివి నేను ఇక్కడ లిస్ట్ అవుట్ అనేది చేశాను. సపోజ్ ఇక్కడ నేను కరెంట్ బిల్లు ఈరోజే కట్టేయాలి, లాస్ట్ డేట్. అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళాలి, కుకింగ్ చేయకపోతే పిల్లలు ఏడుస్తారు ఆకలికి, కాబట్టి వాటిని నేను అర్జెంట్గా చేయాల్సిన వర్క్స్లో నోట్ చేసుకున్నాను. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ కానీ టైం బౌండ్ కానివి, సపోజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేట్గా చేసుకున్న ప్రాబ్లం లేదు, పిల్లల హోంవర్క్ ఎప్పుడైనా చేయించవచ్చు, అలాంటివి నేను ఇంపార్టెంటే కానీ ఈ టైం అనేది లేదు కాబట్టి టైం బౌండ్ లేని లిస్ట్లో రాసుకున్నాను. అలాగే ఇంపార్టెంట్లో కిచెన్ సింక్ క్లీనింగ్, ఇంకా అన్ఇంపార్టెంట్లో సపోజ్ ఫ్రెండ్కి కాల్ చేయాలి, కొంచెం లేట్ అయినా పర్లేదు, ఈరోజు చేయకపోతే రేపైనా చేయొచ్చు కాబట్టి అదంతా ఇంపార్టెంట్ కాదు. ఇలాంటివి నేను లిస్ట్ అవుట్ చేసుకొని ఆర్డర్లో చేయడానికి ప్రిపేర్ అయ్యాను. ఇక ఫిఫ్త్ వన్, డివైడ్ యువర్ గోల్స్ ఇంటూ మేనేజబుల్ స్టెప్స్. కొన్నిసార్లు వర్క్ని ఎక్కడి నుండి చేయాలో అర్థం కాదు. సపోజ్ నేను ఒక వీడియో అప్లోడ్ చేయాలి అనుకుందాం, అసలు ఎక్కడి నుండి చేయాలి, ఏం చేయాలి, కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు నేను ఈ విధంగా పాయింట్స్ని నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను అనుకోండి. 1 by 1 ఒక రోజు ఒక స్టెప్, ఇంకొక రోజు ఇంకొక పాయింట్ నేను కంప్లీట్ చేసుకుంటూ రావడానికి, సో ప్రెజర్ లేకుండా కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ వీడియోని అప్లోడ్ చేయడానికి నేను ఫస్ట్ బుక్ చదవాలి, తర్వాత వాటిని స్టెప్స్ పాయింట్స్గా మీకు అర్థమయ్యేలాగా రాసుకోవాలి, తర్వాత వీడియో క్లిప్స్ని ప్రిపేర్ చేయాలి, వాయిస్ ఓవర్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, టైటిల్ అండ్ థంబ్నైల్, ఇలా అన్నిటిని నేను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 6th వన్, ఫోకస్ ఆన్ ఈచ్ స్ట్రాటజీ. అంతా బాగానే ఉంది కానీ కొన్నిసార్లు వర్క్ చేస్తుంటే ఇంకొక వర్క్ గుర్తొస్తూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నా అనుకుందాం, మధ్యలో ఒకవేళ పీటీఎంలో నేను పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పిల్లలకి ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి పిల్లల కోసం, ఇలాంటివి నాకు మైండ్లో వచ్చినప్పుడు, లేదా ఎవరికైనా ఫ్రెండ్కి అర్జెంట్ కాల్ చేయాలి
అనుకున్నప్పుడు మధ్యలో పని ఆపి నేను వెళ్ళలేను. అలా అని ఈ పని కంప్లీట్ అయ్యాక ఆ పని చూద్దాంలే అనుకుంటే మళ్ళీ మర్చిపోతానేమో అని ఒక భయం ఉంటుంది. సో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడ ఒక స్టిక్కీ నోట్స్ కానీ ఏదైనా ప్యాడ్ పెట్టుకున్నట్లయితే మనకి ఏదైనా గుర్తొస్తే ఆ వర్క్ని మనం నోట్ చేసుకొని ఆ రోజు మిస్ అవ్వకుండా కంప్లీట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకి టెన్షన్ అనేది తగ్గుతుంది. ఇంకా 8 టిప్స్ ఉన్నాయి. వాటిని నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2గా ఇస్తాను. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.